కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక చరిత్ర అని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డిలు అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని యశ్వంతరావుపేట, మంగల్పర్తి, మానేపల్లి, మన్నేవారి, జలాల్పూర్, కుకునూర్, వెల్దుర్తి, హస్తాల్పూర్, నెర్రుల్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు. గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి నిర్వహించారు. సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు పంపిణీ చేసిన అనంతరం భూమి పూజ చేశారు. వెల్దుర్తి మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా వారికి నిధులు మంజూరయ్యాయి. బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి, జిల్లా నాయకులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, కుకునూరు అన్వేష్, వెంకట్రెడ్డి, వెల్దుర్తి టౌన్ అధ్యక్షులు అవసర మల్లేష్, సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్, హస్తాల్పూర్ ఉప సర్పంచ్ రమేష్, సత్యేందర్ రెడ్డి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంపాదన అంతా తీసుకుపోయి ఆడగా కూడబెట్టి ఆడికి దండిగా కాంట్రాక్టర్లు వాళ్ళు దండుకొని పైసలు సంపాదించి రైతులకు ఉనగూరింది ఏం లేదు. ఇలా 1,00,000 ఎకరాలే మారింది వాళ్ళు చెప్పినట్టు. మరి వీళ్ళు కాలువలే నిర్మాణం జరగలే. మరి ఏడుకేళ్ళు కాళేశ్వరంకి మరి సాగు చేసిరో మరి అదనంగా భూమి సాగులోకి తీసుకొచ్చిరో అర్థం కావట్లేదు. హరీష్ రావు చెప్పేటి అన్ని అబద్ధాలే, ఏడా చూసినా అబద్ధాలే చెప్తాడు ఆయన. మరి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు, లక్షల కోట్లు దాని మీద ఖర్చు పెట్టిరు. మన రాష్ట్ర సంపాదన అంతా తీసుకుపోయిండు. పేదలకు అందాల్సింది సంక్షేమ రూపంలో అందాల్సిన ప్రతి పైసాను తీసుకుపోయి అడగ పెట్టేసిండు. ఏ సాంఘిక సంక్షేమ హాస్టల్లో మన పేద పిల్లలు తింటున్నారో హాస్టళ్లలో ఉండి వాళ్ళకి పురుగులు అన్నం పెట్టిరు. అదే రేవంత్ అన్నకు వచ్చినాక ఇవాళ అందరికీ కూడా డైట్ ఛార్జెస్ పెరిగి మనం ఇళ్ళల్లో మనం ఎట్లా వండుకుంటామో చికెను, మటను, గుడ్డు అవన్నీ కూడా మన పేద ప్రజలకు అందిస్తుండ్రు రేవంత్ అన్న. ఇట్లా ఏ కార్యక్రమం చూసుకున్నా వాళ్ళు చేసిన దోపిడీ నుంచి, వాళ్ళు చేసిన అప్పుల నుంచి మెల్లగా మెల్లగా గట్టెక్కించుకుంటూ వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా హరీష్ రావు, కేటీఆర్లు మళ్ళీ దారిన పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని సరి అయిన రీతిలో నడిపించుకుంటూ మరి ఈరోజు పేదలందరూ ఈ మన్ననలు పొందుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదంటే అది రేవంత్ అన్న ప్రభుత్వమే. చేసి తీర్థం ఖచ్చితంగా గుండె ధైర్యం ఉన్న వ్యక్తి రేవంత్ అన్న. చేసి తీరుస్తాడు. వాళ్ళు ఎంత కసి, ఎంత అబద్ధాలు చెప్తే అంత రెట్టింపు పని చేస్తాడు. రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ పనిచేసి పేదల మనసులు గెలిచి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నా. మేమందరం కూడా రేవంత్ అన్న జాడలో నడిచి నర్సాపూర్ నియోజకవర్గంలో ఈ పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండదండలు ఉంటాయని, మా అండదండలు ఉంటాయని, వాళ్ళ కష్టాల్లో మేము పాలు పంచుకుంటామని గర్వంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక చరిత్ర. ఎన్నో చారిత్రకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపు 135 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో మరి వెలుగులు నింపే విధంగా మరి తీసుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజల జీవితాల్లో తప్పకుండా మార్పులు తీసుకొచ్చాయి. ఇప్పుడు కూడా గత 10 ఏళ్ల క్రితం వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఇందిరమ్మ గృహాలు తప్ప ఈ 10 సంవత్సరాల నుండి కూడా ప్రజలు ఎంతో కలలు కన్నా కనీసం తలదాచుకునేందుకు గూడు కావాలన్న వారి కోరిక నెరవేరక 10 సంవత్సరాలుగా మరి ఉష్ట్రపక్షుల్లాగా ఎదురు చూస్తున్న తరుణంలో మరి వారందరూ కూడా చేసిన తప్పుదాన్ని గుర్తించి మరి రేవంత్ అన్న ఆధ్వర్యంలో మరి ఆనాడు మరి జనరల్ ఎన్నికల్లో మేము వచ్చి అడిగినప్పుడు మరి అన్ని రకాలుగా మరి ఓట్లేసి ప్రభుత్వాన్ని తెచ్చుకొని వారి కళ నెరవేర్చుకోవాలని ఏదైతే వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారో, వారు ఏదైతే కళలు కన్నారో ఆ కళలన్నీ కూడా సాకారం చేసే దిశగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పథకాలన్నీ అమలు చేస్తూ అందులో భాగంగానే మరి ఇందిరమ్మ గృహాలు ఇస్తామని చెప్పిన వాగ్దానం ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 గృహాలు మరి మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగానే గత 3 రోజులుగా మేము నియోజకవర్గ వారీగా మొత్తంగా మండలాల వారీగా తిరుగుతూ మరి ఈ నూతన గృహాలకు శంకుస్థాపన కోసం మరి ఏదైతే మొదలు పెడుతున్నామో మరి ప్రజలందరి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాము. ఇదే విధంగా రానున్న కాలంలో కూడా ఇప్పటి వరకు ఎవరికైతే ఇంకా గృహాలు ఈ తడవ రాలేదో మళ్ళీ వచ్చే తడవ కంపల్సరీ వాళ్ళకు కూడా వస్తాయి. రానున్న 4 ఏళ్ల కాలంలో మనకు దాదాపు 17,500 గృహాలను నిర్మించే దిశగా ప్రభుత్వం యొక్క పథకాలు ఉన్నాయి కాబట్టి రాని వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా
ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్క హామీ నెరవేరుస్తూ మరి ఏదైతే మరి ఉచిత బస్సు ప్రయాణం అన్నమో అది నెరవేర్చడం జరిగింది. 200 యూనిట్ల కరెంటు ఏదైతే అది నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా మరి 5 లక్షల నుండి 10 లక్షల వరకు మరి ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ అది కూడా నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా మరి సన్నాలకు 500 బోనస్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటూ పోతే ఇచ్చిన హామీలు దాదాపుగా అన్ని నెరవేర్చడం జరిగింది. ఇక రానున్న అతి కొద్ది కాలంలోనే ఈ పెన్షన్స్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికన్నా గొప్ప మార్పు ప్రజల జీవితాల్లో చూసేది ఏంటంటే ముందుగా మనం ఏదైతే ధరణి అనేది ఒక భూతంలా మనందరి జీవితాల్లో చిచ్చుపెట్టిందో రైతుల జీవితాల్లో ఆ దిశగా మరి అడుగులు వేసి భూభారతి అని కొత్త చట్టాన్ని తెచ్చుకోవడం జరిగింది. గత 2 నెలల నుండి మరి ఒక పండుగ వాతావరణంలో మరి రైతుల సమస్యలు వినడం ఏంటి, మరి ఆ సమస్యలకు వారికి అవగాహన కల్పించడం ఏంటి, అప్లికేషన్ల వల్ల సమస్యలకు అప్లికేషన్లు తీసుకొని మరి ఎన్నో సమస్యలు దాదాపుగా పరిష్కారం అవుతున్నాయి. ఇంకా రానున్న కాలంలో భూ సమస్యలు అనేటివి లేకుండా ప్రజలు చాలా నిరందిగా వారి వ్యవసాయం చేసుకొని బతికే విధంగా రైతును రాజును చేసే విధంగా మరి ప్రభుత్వం యొక్క ఆలోచన పదం ఉంది కాబట్టి ఆ దిశగా ముందడుగు వేస్తారని మరి అదేవిధంగా ప్రజలందరూ కూడా పురోభివృద్ధి సాధిస్తారని రానున్న కాలంలో ఇంకా నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలియజేస్తూ అదేవిధంగా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి అన్ని విధాలుగా మరి మనం దేశంలో కాదు మనం ప్రపంచంతోనే పోటీ పడే విధంగా నేను పనిచేస్తానని ఏదైతే హామీ ఇస్తున్నారో మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా వారు నిరంతరం కృషి చేస్తూ ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ మున్ముందుకు సాగిపోతూ ఈ రాష్ట్రాన్ని కూడా ఒక అగ్రస్థ భాగాన నిలబెట్టే దిశగా ముందుకు సాగుతారు. వారందరూ పనిచేయాలి, మనందరి కోసం కృషి చేయాలి, మన జీవితాల్లో వెలుగులు నిండాలంటే మనందరం కూడా మరి వారు చేస్తున్న కృషికి మనం వెన్నుదన్నుగా ఉండి మనం అండదండలు అందించినట్టయితే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి మనల్ని పురోభివృద్ధిలో ముందు నిలపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా మీ అందరి ఆశీర్వాదాలు కూడా వారి మీద ఉండాలని నేను మీ అందరినీ కోరుకుంటూ మరి నాకు ఇక్కడికి ఆహ్వానించి మరి మీ ఆనందంలో మేము భాగం పంచుకునే విధంగా మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వెల్దుర్తి మండల ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలు తిరుగుతూ ఈరోజు వెల్దుర్తి మండలం చివరి కార్యక్రమం ఈరోజు హస్సాల్పూర్లో మనం ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈరోజు దాదాపు నాకు తెలిసాక మనం 10-15 గ్రామాలు తిరిగినాం. 10-15 గ్రామాల్లో ఆడపడుచులను చూస్తుంటే వాళ్ళ ఇళ్ళకు పోయినప్పుడు అవ్వలను కానీ అయ్యలను మరి ఇంటి కోడలను కొడుకుని చూస్తుంటే ఎన్నో ఏళ్ళు అయిపోయింది ప్రభుత్వం నుంచి ఒక పక్కా ఇంటి కొరకు ప్రభుత్వ సహాయం అంది. ఎప్పుడో 23 ఏళ్ళ కింద మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయంటే మళ్ళీ లేకపోవడం, ఈరోజు మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న నాయకత్వంలో పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం చూస్తుంటే అందరూ సంతోషం కనబడిచారు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చి అన్న స్వీట్ తిను, అన్న ఇది శాల్వా వేసుకో అని వాళ్ళ ఆనందం చూస్తుంటే అద్భుతం. ఎందుకంటే ఒక 5 లక్షల రూపాయలు ఒకరు ఇంటి కట్టుకున్నప్పుడు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండడం అనేది సామాజికంగా ఒక గౌరవం. నలుగురిలో మాకు ఇల్లు ఉంది అని గర్వంగా చెప్పుకుంటారు. మరి ఆ హోదాని ఈరోజు రేవంత్ అన్న ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు రేవంత్ అన్న ఇస్తున్నారు. మధ్యలో వచ్చినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఆ చెప్పిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, ఇయ్యలేదు. 10 సంవత్సరాలు నాంచిండు, ఇయ్యలేదు. ఈరోజు ఆ కళ నెరవేర్చింది రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నాం, అదేవిధంగా రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం. ఈరోజు ఉచితంగా మహిళలందరికీ బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. ఈరోజు కరెంటు దాదాపు నాకు తెలిసి 500, 700, 1000 రూపాయలు, 1200 వరకు కూడా కరెంట్ బిల్లు వచ్చేది మీకు. ఇవాళ కరెంట్ బిల్లు లేదు మీకు. అంటే ప్రతి విషయంలో ఇవాళ ఆరోగ్యశ్రీ విషయం తీసుకోండి. గతంలో ఆరోగ్యశ్రీ ఉండే 5 లక్షల వరకు ఉండే. పోయిన ప్రభుత్వంలో అయితే ఆరోగ్యశ్రీ కింద ఎవరికి కూడా పేదలు ఆసుపత్రి పాలైతే ఎవరికి కూడా ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు లేవు. కానీ మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మనం ఏదైతే 6 గ్యారంటీల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని
రాజీవ్ ఆరోగ్యశ్రీని మనం ఇలా 10 లక్షల వరకు కూడా ఖర్చుల కొరకు పేదల ఆసుపత్రి పాలైతే ప్రభుత్వమే భరించే విధంగా ఇలా వెసులుబాటు కలిగిస్తుంది రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా పథకాలను ఇప్పుడు సోదరు చెప్పినట్టు పింఛన్లు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, ఇంకా మనకు సోదరు చెప్పిన 17,500 ఇండ్లు నియోజకవర్గానికి మొత్తం రావాల్సి ఉంది. మనకి ఇప్పుడు 3,500 ఇండ్లు మాత్రమే వచ్చినాయి. రానోళ్ళు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకసారి జరగాయి. 5 ఏళ్ళ ఆమ్దాని, మనం 5 ఏళ్ళు పంట పండిస్తే ఏడాదికి మనం ఎట్లా పని చేసుకుంటామో ఈసారి 3,500 మందికి ఇచ్చినాం. మళ్ళీసారి 3,500 మంది, మళ్ళీ ఆ తర్వాత 3,500 మంది. ఇట్లా ఎవ్వరు కూడా ఇల్లు రానోళ్ళు అధైర్యపడొద్దు. ఇల్లు లేనోళ్ళు, ఖాళీ జాగాలు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మేము అందరం దగ్గరుండి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా హక్సాల్పూర్ వచ్చిన సందర్భంగా మీ అందరికీ అదేవిధంగా రేషన్ కార్డులు కూడా అందరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు. ఎవరైతే గతంలో 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, కొడుకుల పెళ్లిలైన కోడళ్ళు వచ్చి కొత్తల్లో అందరూ వచ్చినా కానీ ఎవరికి రేషన్ కార్డులు రాలే. ఇలా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఏ ప్రభుత్వ పథకమైనా ఒక ఇంటికి చేరాలన్నా, ఇప్పుడు చెప్పిన సన్న బియ్యమే ఇంటికి చేరాలన్నా రేషన్ కార్డులు లేనిది రావు. రేషన్ కార్డుల సభ్యుల సంఖ్య పెరిగితేనే, ఒక్కొక్క సభ్యుడు పెరిగితే 6 కిలోల చొప్పున వస్తాయి. అంతేనా? 6 కిలోలు. ఇన్ని రోజులు 6 కిలోలు రాలే వ్యక్తికి. ఈ రోజు మళ్ళీ చూసిరు, మీరు మొన్న ఇచ్చిరు 6 కిలోలు, 3 నెలలు ఒకటేసారి ఇచ్చారు. ఇప్పుడు ఎవరెవరైతే రేషన్ కార్డులు ఎక్కుతున్నాయో వాళ్ళందరికీ కూడా అదనంగా 6 కిలోలు రాబోతున్నాయి. ఇట్లా చూసుకుంటా పోతే ప్రతి సంవత్సరం పేదవాని ఇంటికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. వాళ్ళు చేసింది ఏంది? ఏడ భూములు ఉన్నాయా, ధరణి రూపంలో భూములు కబ్జాలు చేసిరు. ఏడ మట్టి ఉన్నా అమ్ముకోరు, ఏడ ఇసుకున్నా అమ్ముకున్నారు. కాళేశ్వరం కట్టినామని చెప్పారు. ఆ కాళేశ్వరంతో ఎన్ని కాలువలైనాయి మీ అందరికీ తెలుసు. ఎక్కడ కొత్త కాలువల నిర్మాణం జరగలే. గతంలో కంటే వాళ్ళు చెప్పిన లక్షల ఎకరాలు ఎటో పోయింది. కేవలం వాళ్ళు అంత పెద్ద భారీ ప్రాజెక్టు కట్టి రాష్ట్రానికి సంపాదన అంతా తీసుకుపోయి ఆడగా కూడబెట్టి ఆడికెళ్ళి దండిగా కాంట్రాక్టర్లు వాళ్ళు దండుకొని పైసలు సంపాదించి రైతులకు ఉనగూరింది ఏం లేదు. ఇలా 1,00,000 ఎకరాలే మారింది.